ఆరకటిక అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో పల్లె పల్లెకు భూంపల్లి అశోక్ దాదా పేరుతో ఆరకటికల ఐక్యత యాత్రను కాచిగూడ కమేలా నుండి ప్రారంభించారు। ఈ సందర్భంగా తెలంగాణ ఆరకటికల సంఘం అధ్యక్షులు భూంపల్లి అశోక్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం మార్చ్ బడ్జెట్లో 500 కోట్లు ఆరకటికలకు కేటాయించి ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు। అలాగే ఆరకటికలకు బీసీఏ హోదా కల్పించాలని అన్నారు। ఈ కార్యక్రమంలో కాచిగూడ కమేలా ప్రెసిడెంట్ డి శంకర్, విజయ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। రాష్ట్ర ఆరకటిక అభివృద్ధి సంఘం ఈరోజు ఆరకటికల ఆత్మగౌరవం కోసం ఆరకటికల యొక్క బతుకులను రక్షించాలని ఈ ప్రభుత్వానికి విన్నవిస్తూ ఈ యొక్క ఆరకటికల ఐక్యత యాత్రను మొదలుపెట్టడం జరుగుతుంది। కాచిగూడ మేకల మండి ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క సహకారంతో మరియు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి నాయకులు మరియు కార్యకర్తల యొక్క మద్దతుతోని మా కౌన్సిలర్ గారు జవహర్ నగర్ కౌన్సిలర్ నవీన్ కుమార్ గారు కూడా వారు కూడా ఇక్కడికి హాజరై మాకు పూర్తి మద్దతు తెలియజేస్తూ వారు ఇప్పుడు ఇక్కడ నుంచి మాకు సాగనంపేటువంటి పరిస్థితి ఉంది। ఈరోజు రాష్ట్రంలో మా ఆరకటికల పరిస్థితి భయంకరంగా అతి దయనీయంగా ఉంది। ఎంత భయంకరంగా ఉందంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు। వనపర్తి జిల్లాలో ఈ 2-3 నెలల క్రితం బాలపీరు అనేటువంటి వ్యక్తి మటన్ అమ్మలేని పరిస్థితిలో అతనికి కరోనా వచ్చిందని దుష్ప్రచారం చేయడం వల్ల పురుగులు పడి ఆ యొక్క మాంసాన్ని చూసి ఏడ్చి ఈ కులంలో పుట్టి కూడా వేస్ట్ అనేటువంటి దుఃఖంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు। ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదాయం కానీ ఆధారం కానీ ఎటువంటి ప్రోద్బలం లేనటువంటి పరిస్థితి మాది। అంతేకాకుండా ఈ మధ్యనే మన యొక్క జగిత్యాల జిల్లాలో కోయల్కార్ ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి కూడా గుండెపోటుతో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య కాదండి, గుండె పగిలి తాను 3 రోజుల నుంచి తిండి తినకుండా ఎంతో బాధతోని ఈ కులంలో పుట్టి వేస్ట్ అయిపోయింది, వేరే కులస్తులకు మంచి పథకాలు అనేకమైనటువంటి ప్రభుత్వం కల్పిస్తున్నా మనకు మాత్రం ఎటువంటి దిక్కు దశ లేని పరిస్థితి ఉందని 3 రోజులు తిండి తినకుండా తాను చనిపోయినటువంటి పరిస్థితి। ఇక్కడ చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విషయం మా బతుకులు బాగుపడాలంటే, మా ఆరకటికల బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుపడాలంటే మాకు వెంటనే ఈ ప్రభుత్వము కార్పొరేషన్ 500 కోట్లతో ఏర్పాటు చేయాలి। ఇది ప్రధానమైనటువంటి డిమాండు। అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మేకల మండీలు, సిటీలో 5 మేకల మండీలు, అట్లాగే జిల్లాలో ఒక 5 మేకల మండీలు, ఇవన్నీ కలుపుకొని ఒక 10 మేకల మండీలతో వచ్చేటువంటి 100 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి పోతుంది। 6 అంగర్లు ఉన్నాయి, వాటి మీద ప్రతి ఏటా కోట్లాది రూపాయల వేలం పాటలు వేసి ప్రభుత్వము ఆ యొక్క డబ్బులు తీసుకుంటున్నారు। ప్రభుత్వాలు బాగా నడుస్తున్నాయి, మేము మటన్ ఉత్పత్తి మీద మాకు పూర్తి హక్కు కల్పించాలి। ఈ మధ్యనే తెలంగాణ మటన్ బ్రాండ్ అనేటువంటిది తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మొన్న మధ్య ప్రకటన చేశారు। వెంటనే వారిని పోయి కలవడం జరిగింది, మా యొక్క బాధల్ని చెప్పడం జరిగింది। ఈ కులంలో పుట్టినాం, ఈ రక్తంలో పెరిగినాం, జన్మ హక్కు మాది, వేరే ఎవరు కానీ మటన్ వృత్తి చేపడితే మాకు వృత్తి భద్రత కల్పించాలి, మా అనుమతి లేనిది ఎటువంటిది కూడా జరపకూడదు ఎవరు కూడా అనేటువంటిది వారికి డిమాండ్ను తెలియజేయడం జరిగింది। అంతేకాకుండా మేము బీసీడీలో మగ్గిపోయి ఎటువంటి ఉద్యోగాలు లేకుండా మా బిడ్డలు నానా అవస్థలు పడి వారు కూడా నిరుద్యోగులై నానా బాధలు పడుతున్నారు। వాళ్ళు కూడా ఈ మధ్యన కొంతమంది విద్యార్థులు కూడా ఆత్మహత్య కూడా ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి। కాబట్టి మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, వెంటనే బీసీఏ హోదా కల్పించాలి। మేము పక్క రాష్ట్రము మహారాష్ట్రలో ఎస్సీ హోదాలో ఉన్నాం, ఇక్కడ వస్తే కర్ణాటకలో మేము బీసీఏలో ఉన్నాం। కాబట్టి అయ్యా మాకు ఎస్సీ హోదా వద్దు, బీసీఏలో వేయండి। మీరు మాట ఇచ్చారు 2014లో బాల్కొండ నియోజకవర్గంలో మేము గెలిస్తే ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు, ఇంతవరకు లేదు। అదే సేమ్ డైలాగు ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో కూడా సేమ్ ఆ విధంగానే ఆరకటికల్ని అంతర్జాతీయ స్థాయికి మటన్ ఉత్పత్తి చేస్తారన్నారు, కానీ మీ మంత్రి గారే మా బతుకుల్ని ఆగం చేసే విధంగా ప్రకటన చేసిండ్రు। కాబట్టి ఖబర్దార్ మా ఆరకటికల జోలికి వస్తే ఆరకటికలు ఇతర జాతుల వారు అందరం కూడా మేము అన్నదమ్ముల్లాగా బతుకుతున్నాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి కార్పొరేటివ్ శక్తులు కుమ్మక్కై మటన్ యొక్క బ్రాండ్ మీద మటన్ అమ్మకాలు జరిపితే మాత్రం ఊరుకోం, మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం। ఈరోజు ఆత్మహత్యలు జరగొద్దనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ యాత్ర చేపట్టినాం। ఈ యాత్రను
ప్రతి ఒక్క ఆరకటిక బిడ్డ మరి రాష్ట్రం వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విజయవంతంగా పాల్గొనాలి. ఇక్కడ బీసీ హక్కుల సాధన సమితి నుంచి వచ్చినటువంటి అన్న పాండురంగాచారి గారు కూడా వారి ఇక్కడికి రావడం జరిగింది, మాకు మద్దతు తెలుపుతూ. ఇంకా అనేక ప్రజా సంఘాల వాళ్ళు, సిఐటి వాళ్ళు కూడా వచ్చారు. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు. కాబట్టి ఈ యొక్క మీడియా ద్వారా V3 మీడియా మేము చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా యొక్క వాయిస్ను ప్రపంచానికి చాటుతున్నందుకు ఈ యొక్క విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాం. ఆరకటిక బిడ్డలారా, ఇప్పటికైనా జాగో ఆరకటిక సమాజం, జై ఆరకటిక, జై జై ఆరకటిక. కాచిగూడ వర్కర్ సంఘం డి శంకర్ నేను మాట్లాడుతున్నా. మా 33 జిల్లాలకు ఇడుకొని యాత్ర చేపిస్తున్నాము. ఏమంటే మాదే ఆరకట్క అన్నది మొన్న కేసీఆర్ గారు అన్ని జాతులు చెప్పారు, అన్ని సంఘాలు చెప్పారు, కానీ మా ఆరకట్క సంఘం అనేది లేనట్లు మాట్లాడారు. అందుకే మా ఆరకట్కది ఏంది, మా సంఘం ఏంది, మేము ఎట్లా ఉన్నామో ఇప్పుడు 33 జిల్లాలలో మా చూపించాలి. మేమంతా ఒక ఐక్యతగా వస్తున్నాము. మాకు కేసీఆర్ గారు గుర్తు పెట్టుకోవాలని దయచేసి చెప్తున్నాము. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఆర్యకట్క అభివృద్ధి సంఘం తరపున రాష్ట్ర అధ్యక్షుడు భూంపల్లి అశోక్ దాదా, మరి అదేవిధంగా మా ఆర్యకట్కలు అందరం కూడా ఏకతాటిగా ఉండి ఈరోజు 33 జిల్లాగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఆర్యకట్కలు ఇప్పటివరకు కేసీఆర్ మాట్లాడుతుండు, మా సంఘం లేదంటుండు. ఖబర్దార్ కేసీఆర్ 5,50,000 అంచనా 6 లక్షల మంది మేము కార్యకర్తలం ఉన్నాం. అందరం కూడా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మా దగ్గర 9 మండీలు ఉన్నాయి. కోట్ల రూపాయల ఆదాయం మీ ఆ తెలంగాణకు వస్తుంది, కానీ మా ఆర్యకట్క బిడ్డలకు ఎటువంటి రూపాయి ఉపాధి చూపిస్తలేవు. అదే ఆర్యకట్కలో మేము తిరగబడితే మాత్రం మేము ఆల్రెడీ నిర్ణయిస్తున్నాం. ఈ తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ యాత్ర చేస్తున్నాం. మేమంతా రాబోయే రోజుల్లో ఈ యాత్ర అయిపోయినాక కేసీఆర్ మాకు నువ్వే చెప్పినావు, తెలంగాణ ఉద్యమంలో మేమందరం ఉద్యమం చేసి బంగారు తెలంగాణ సాధించుకున్నాం అనుకున్నాం, కానీ కేసీఆర్ మీరు చెప్పారు ముఖ్యమంత్రికి సీఎం పదవి తీసుకొని మా ఆర్యకట్కలకు 500 కోట్ల రూపాయలు ఫెడరేషన్ ఇస్తాను, ఇప్పటి వరకు ఒక రూపాయి ఇవ్వలేదు. 5 టర్మ్లు అయిపోయింది, మళ్ళా సీఎం అయినావు. మొన్న కూడా ఎన్నో కులాల విషయాలు మాట్లాడినావు, కానీ మా ఆర్యకట్కను తక్కువ ఉంచనే చూస్తున్నావు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రగతి భవన్ కానీ గెస్ట్ హౌస్ కానీ ముట్టడిస్తాం. ఈ ఆర్యకట్క బిడ్డలమేమనేది మేము సభాముఖంగా ఈ V3 మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.